బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతోమంది స్త్రీల పేర్లు వ్రాయించారు. కొంతమంది స్త్రీల పేర్లు వ్రాయించలేదు. వారి జీవితాలు చాలా బాగున్నప్పటికీ వారి పేర్లు వ్రాయించలేదు. వారి జీవితంలో పెద్ద విశేషాలు లేకపోయినా కొంతమంది పేర్లు వ్రాయించారు. దేవుడు వారిని గూర్చి వ్రాయించారు అంటే ఖచ్చితంగా మనము వారిని గూర్చి తెలుసుకోవాల్సిందే. ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకోబోయే స్త్రీ ఎవరు అంటే ఆసెనతు గారు. ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్న స్త్రీ పేరు ఆసెనతు. ఎవరిమే, ఏంటి మీ జీవితం, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆసెనతు గారు ఎవరు అంటే యాకోబు గారికి కోడలు, యోసేపు గారికి భార్య. ఈమెను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మూడు చోట్ల ప్రస్తావించబడింది. ఆ 3 సందర్భాలను చూసుకుని విషయంలోనికి వెళ్దామండి. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. ఇక్కడ ఫరో గారే యోసేపు గారికి వివాహం చేస్తున్నారు. ఓను యాజకుడైన పోతీఫెరా కుమార్తె అయిన ఆసెనతునిచ్చి. ఇక రెండవ సందర్భం ఏంటి అంటే ఇదే అధ్యాయం ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెగు ఆసెనతు అతనికి వారిని కనెను. ఇక్కడ కూడా యోసేపు గారికి 2 కుమారులని, ఆ 2 కుమారులు ఎవరి వలన కలిగారు అంటే ఆసెనతు గారి వలన అని వ్రాయబడింది. ఇక 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే ఆదికాండము 46వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 46వ అధ్యాయము 20వ వచనం. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనకు యాజకుడగు పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు అతనికి కనెను. ఇక్కడ కూడా ఆ పిల్లలకు తల్లిగానే పరిచయం చేస్తున్నారు. ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఆసెనతు గారు మనకు కనిపిస్తారు. ఈమె యోసేపు గారికి భార్యగా, మనష్షే ఎఫ్రాయిము గారులకు తల్లిగా, పోతీఫెరకు కుమార్తెగా కనిపిస్తుంది. ఓకే, మరి ఇంతకు మించి ఈమె గురించి ఏమీ లేదు కదా, మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు కొంచెం లోపలికి వెళ్తే ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆసెనతు గారు ఒక ఐగుప్తీరాలు. ఆమె తండ్రి పేరు పోతీఫెరా. ఈ పేరు వినగానే మనకేమనిపిస్తుందంటే యోసేపు గారిని పాపము చేయడానికి ప్రేరేపించిన ఆమె కూడా పోతీఫర్ భార్య కదా, వాళ్ళ కుమార్తెనేమో అనిపిస్తుంది మీకు చాలామందికి. కానీ ఆయన వేరు, ఈయన వేరు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరా అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యోసేపు గారితో పాపం చేయడానికి ప్రేరేపించిన స్త్రీ పోతీఫరా అనే వ్యక్తికి భార్య. అతను ఎవరు అంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజసంరక్షక సేనాధిపతి. ఇతడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు. అతని భార్య యోసేపు గారిని ప్రేరేపించింది. వీళ్ళ కుమార్తె కాదు ఆసెనతు. ఈమెవరు అంటే మనం చదువుకున్నాం కదా ఆదికాండం 41వ అధ్యాయంలో
ఈమె తండ్రి పేరు పోతీఫెరా. ఫే ఆయన ఫా, ఈయన ఫే. ఒకవేళ ఒకటే అయ్యుండొచ్చేమో, దగ్గరగా ఉండొచ్చేమో, అర్థం ఒకటే అయ్యుండొచ్చేమో, కానీ వ్యక్తులు మాత్రం ఒకరు కాదు. ఎలా చెప్పగలము? పొతిఫరు ఎవరు అంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి. మరి ఇతనెవరు? ఒక యాజకుడు. ఇతనిది ఐగుప్తు దేశంలో అన్య దేవతలకు యాజకత్వం చేసే కుటుంబం. అతనిది ఫరో యొక్క ఉద్యోగస్తులలో ఒక ఉద్యోగి. సో ఇద్దరు ఒకరు కాదు. ఇక ఈ పోతిఫెరా ఎవరు అంటే ఓను అనే ప్రాంతంలో యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉండేవారట. ఈ ఓను అనేది సూర్యదేవుడు లేక సూర్యదేవతకు నిలయమం, ప్రధాన కేంద్రమట. అక్కడున్న దేవత సూర్యదేవత లేక సూర్యదేవుడు, మీరు ఏదనుకుంటే అది. ఆ సూర్యదేవునికి యాజకత్వం చేసే వ్యక్తే పొతిఫెరా. అతని కుమార్తె ఆసెనతు గారు. ఇక ఆసెనతు అనే పేరుకి అర్థం జ్ఞానానికి వారసురాలు అనట. ఆసెనతు అనే పేరుకి అర్థం జ్ఞానానికి వారసురాలు. అలాగే ఈ పేరు ఆసెనతు అనే పేరు ఎందుకు పెట్టబడింది అంటే నీతు లేక నాతు అని ఐగుప్తీల ఒక దేవత యొక్క ప్రియమైన శిష్యురాలు అనే అర్థంతో కూడిందట ఈమె పేరు. అంటే నాతు లేక నీతు అనే పేరు ఎవరిది అంటే ఐగుప్తు దేశంలోని ఒక నాతు అనే దేవతకు ప్రియమైన శిష్యురాలట. ఈమె ఈ ఆసెనతు అనే పేరుకు అర్థం మాత్రం జ్ఞానానికి వారసురాలు అని. ఈ నాతు అనేది ఎందుకు కలిసింది అంటే ఐగుప్తు దేవతకు ప్రియమైన శిష్యురాలు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అంటే ఆసెనతు గారు ఐగుప్తు దేశంలో విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించినామే. తన తండ్రి సూర్యదేవునికి విగ్రహారాధన చేసేవాడు, యాజకత్వం చేసేవాడు. అలాంటి ఒక యాజక కుటుంబంలో జన్మించిన ఈమె యోసేపు గారికి ఎలా భార్య కాగలిగింది? ఈమె జీవితంలో ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మొదటిగా యోసేపు గారి జీవితం మనకు తెలుసు. ఆయన పుట్టిన కొద్ది రోజులకే లేక కొద్ది సంవత్సరాలకే తల్లి మరణించింది. తండ్రి వృద్ధాప్యానికి వచ్చారు. చిన్న తమ్ముడు ఉన్నారు. మిగిలిన పినతల్లులు అన్నలు యోసేపు గారిని ద్వేషించారు. దేవుడే తనకు ఒక కలనిస్తే భవిష్యత్తును గుర్తిస్తూ కలను విన్న అన్నలు అసూయ చెంది మత్సరపడి ఆయనను గుంటలో త్రోయడం, అడ్డుకుని యూదా గారు అడ్డుకొని తోసి చంపేయడం వల్ల లాభమేముంది, అమ్మేద్దామని చెప్పడం. అప్పుడు ఇష్మాయిలుకి ఆయన నమ్మేయడం, పోతిఫెరా గారు కొనుక్కోవడం. అక్కడ ఆమె అంటే పోతిఫెర భార్య ఆయనను హింసించడం వలన లేక మానసికంగా బాధ పెట్టడం వలన అక్కడి నుంచి జైలుకి వెళ్ళడం, అక్కడ కలలు కనడం ఆయనతో ఉన్నవారు, ఆ కల భావాలు ఈయన చెప్పడం, అనుకోకుండా ఫరోకి కల రావడం, ఆ భావానికి కూడా యోసేపు గారే చెప్పడం. అప్పుడు జరిగింది అసలైన కథ ఆయన జీవితంలో. ఫరో తరువాత స్థానాన్ని ఆయన అధిరోహించారు. అంతటి స్థితికి యోసేపు గారు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలోనూ నిలబడగలిగారు. తనకు కష్టం వచ్చినా, తనకు శ్రమ వచ్చినా, తనకు ఇబ్బంది కలిగినా శ్రమను చూసి భయపడిపోయిన వ్యక్తి కాదు. శ్రమను చూసి అవకాశాలు వస్తే లోకం వైపు పరిగెత్తిన వ్యక్తి కాదు. శ్రమలకు నిలబడి తట్టుకుని ఓర్చుకుని గెలిచిన వ్యక్తి కాబట్టే ఆయన జీవితంలో ఉన్నత స్థాయిని చూడగలిగారు ప్రియులారా. ఆ సన్నివేశం ద్వారా దేవుడు మనకు నేర్పే విషయం ఏంటి అంటే దేవుడు పెట్టే పరీక్షలో ఒక మనిషి నిలబడగలిగితే ఉన్నతమైన స్థానాన్ని ఈ లోకంలోనూ పొందుకుంటాడు. ఒకవేళ ఈ లోకంలో పొందకపోయినా నిత్యరాజ్యాన్ని మాత్రం స్వతంత్రించుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే ఒంటరిగా నిలబడిన ఎక్కడ ఓడిపోయే ప్రయత్నం చేయలేదు యోసేపు గారు. దేవుణ్ణి గెలిపించే ప్రయత్నమే చేశారు కాబట్టే గెలిచాడు, నిలిచాడు, దేవుడిచ్చే గొప్ప స్థితిని అనుభవించగలిగారు ఆయన. ఇక
జ్ఞానం కలిగిన, దేవుని ఆత్మ కలిగిన యోసేపు గారు చెప్పిన కల భావాన్ని విన్నటువంటి ఫరో యోసేపు గారిని గురించి తీసుకున్న నిర్ణయం ఏంటో చూసుకొని ముందుకు వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 37 నుండి చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఫరో, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. యోసేపు గారిని చూసి ఫరో గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏమండి, వాస్తవంగా కరువు వస్తుందని, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని, కరువుకు ముందు సమృద్ధి అయిన పంట ఉంటుందని, దీన్ని జాగ్రత్త పరుచుకుంటే కరువును తీర్చుకోగలమా అని ఒక విషయాన్ని ఫరో గారికి వచ్చిన కలను బట్టి భావాన్ని చెప్పారు యోసేపు గారు. భావాన్ని చెప్పారే కానీ ఇంకా అది నెరవేరలేదు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోసేపు గారు చెప్పారు. యోసేపు గారు చెప్పింది నిజమా అబద్ధమా చూడాలిగా. అది జరిగినప్పుడే కదా యోసేపు గారు చెప్పింది నిజమని నమ్మేది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? కళ యొక్క భావాన్ని మాత్రమే చెప్పారు. భావాన్ని చెప్పేది జరగక మునుపే దాన్ని నమ్ముతున్నారు. ఎవరు? ఫరో. ఒక అన్యుడు దేవుని బిడ్డ చెప్పిన విషయాన్ని విని అది జరగక మునిపే విశ్వసిస్తున్నాడు. చూస్తేనే నమ్ముతాననట్లేదు. ఇక్కడ ఫరో గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చూస్తే కానీ నమ్మం అంటాం మనం. జరగని చూద్దాం కాదు. ఒక దైవజనుడు చెప్పిన మాట నిజం. ఎందుకు ఆ మాట అనగలిగారు అంటే, యోసేపు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, నువ్వు కలభావాలు బాగా చెప్పగలవట, నువ్వు వివేకము గల జ్ఞానవంతుడివట అన్నప్పుడు, నాకు అదేమి లేదండి, మర్మములు తెలుపగలిగే శక్తి కలిగిన వాడు పరలోకమందున్నాడు, ఆయన చెప్తేనే నేను చెప్తాను తప్ప నా వల్ల ఏమీ కాదు అని తనను తాను తగ్గించుకున్న విధానం బహుశా ఫరో మనసుని ఆకర్షించుండొచ్చు. ఎందుకు అంటే, హెచ్చించుకునేవారు లోకంలో మనకే నచ్చరు కదా, తగ్గించుకున్నవారు ఎవరికైనా నచ్చుతారు. బహుశా అంత గొప్ప స్థాయి కలిగిన వాడు ఆల్రెడీ అప్పటికే పానదాయకుల అధిపతికి, రొట్టెల భక్ష్యకారునికి చెప్పిన కలలు నెరవేరడం జరిగింది. 2, ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఫరో గారికి నచ్చుంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, గొల్లియాతు గారిని చంపిన తర్వాత దావీదు గారు సౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడడం చాలించిన వెంటనే యోనాతాను గారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక మీదట దావీదు నాకు ప్రాణ స్నేహితుడు. అంటే మృదువైన మాట చాలా ఆకర్షిస్తుంది ఎవరినైనా. ఒక వ్యక్తి తన తగ్గింపు జీవితం ఎదుటివారిని ఆకర్షిస్తుంది. అలాంటి వారిలో వీళ్ళంతా ఉన్నారు అని చెప్పొచ్చు మనం. యోసేపు గారు ఫరో గారి ముందు నిలబడినప్పుడు తన జీవితంలో జరిగినవన్నీ ఏకరువు పెట్టాలనుకోవట్లేదు. తాను ఎవరిని నమ్మి ఆ స్థితిలో ఉన్నాడో, ఏ కష్టమైన ఎందుకు అనుభవించగలుగుతున్నారో ఓపెన్గా చెప్తున్నారు ఆయన. నన్ను తీసుకొచ్చారని, నీ దగ్గర పనిచేసే పానదాయకుల విషయంలో జరిగినది గుర్తించి మాత్రమే నన్ను తీసుకొచ్చారేమో, కానీ దేవుడు తెలియచేస్తే తప్ప నా వలనైతే ఇది కాదు అని ఆ స్థితిలో కూడా దేవుని పైన ఆనుకొని దేవుని గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయడానికే ప్రయత్నిస్తున్న యోసేపు గారి మనస్సు ఫరో గారికి నచ్చుంటుంది. అందుకే నీకంటే దేవతల ఆత్మ కలిగిన వారు ఇంకెవరూ లేరు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన నీవే మా ఐగుప్తు దేశానికి నువ్వు గొప్పవాడివి కావాలి, ఈ పనులన్నీ నువ్వే చక్కబెట్టాలి అంటూ ఫరో ఇచ్చిన అవకాశం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 39వ వచనం. మరియు ఫరో ఇలా అంటున్నారు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. నా రాజ్యంలో జ్ఞానం కలిగిన వారు, విద్వాంసులు, శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు, తెలివి కలిగిన వారు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి నీకు వలె లేక నీ వలె వివేక జ్ఞానము కలిగిన వారు ఇంకెవ్వరూ లేరు, నువ్వే. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను,
నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. డైరెక్ట్గా ఫరో మాట్లాడుతున్నారండి యోసేపు గారితో. యోసేపు, నీలాంటి వివేక జ్ఞానం కలిగిన వారు ఎవరూ లేరు, నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరూ లేరు, నా రాజ్యంలోనే లేరు. నా రాజ్యంలో నీలాంటి జ్ఞానవంతుడు లేడు. కాబట్టి మొదట నీవు నా ఇంటికి అధికారివై, ఆ తర్వాత నా రాజ్యానికి అధికారివై, పేరుకు మాత్రమే నేను పైనుంటా, పరిస్థితులన్నీ నువ్వే చక్కబరచాలి అని యోసేపు గారికి సెలవిచ్చారు. సెలవీయడమే కాదండి, ఆయన వెంటనే చేసిన పనేంటి అంటే మనం చదువుదాం 41వ వచనంలో. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీదను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. నిజంగా అండి, దేవుడు పరీక్షిస్తున్న కాలమంతా ఓర్చుకున్నారు ఆయన. మీకు అనిపించవచ్చు ఇది పరీక్ష అండి, శోధన కదా, బాధ కదా అని మీకు అనిపించవచ్చు. ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్తానండి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 19వ చరణం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి ఏంటి? అతనికి కల వచ్చింది. ఇదంతా ఎవరి గురించి అంటే మీకు తెలుసు. 16 నుండి చదివితే, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారం అనే ధాన్యమంతా కొట్టివేశను, వారికంటే ముందుగా ఆయన ఒక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అనగా యోసేపు గారు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించిందట. యెహోవా పరిశోధన మనకి పరీక్ష. అది శ్రమలతో కూడిందై ఉంటుంది, ఓర్చుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆయన మీద ఆధారపడిన వారు, ఓర్చుకోవడానికి ఇష్టపడిన వారికి అది చాలా తక్కువగా సులభంగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, యోసేపు గారిని దేవుడు పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ ఉండగా ఆ పరీక్షకు నిలబడి గెలిచారు యోసేపు గారు. అందుకే ఫరో ఇంటి వారి మీద అధికారి అయ్యారు, రాజ్యం మీద అధికారి అయ్యారు, దేశం మీద అధికారి అయ్యారు. కేవలం ఆ దేశంలో ప్రజలకు మాత్రమే అధికారి, ఫరో ఇంటి వారి మీద ఏ పెత్తనం లేదనడానికి లేదు. ఫరో ఇంటి వారి మీద కూడా యోసేపు గారు అధికారం అంటండి. ఎంత మంచి స్థానానికి ఆయన ఎదిగారు చూసారా? ఎంత ఓర్చుకుంటే రెట్టింపు పొందుకుంటాం, ఎంత ఓర్చుకుంటే దేవుడు మెచ్చితే 4 రెట్లు పొందుకుంటాం, దేవుడు మెచ్చుకుంటే 100 రెట్లు పొందుకుంటాం. ఇందులో ఏదైనా కావచ్చు. డబల్ పొందుకున్నారు యోబు గారు, 4 అంతలు ఇచ్చారు. మనం చూసుకుంటే దావీదు గారి విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే కోల్పోయింది తిరిగి ఇచ్చేటప్పుడు కానీ, యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నా నిమిత్తం ఏదైనా పోగొట్టుకుంటే 100 రెట్లు సంపాదిస్తారు అని. ఏదైనా కావచ్చు, కానీ మనకొచ్చిన శ్రమను బట్టి మనకొచ్చే ఫలితం ఉంటుందనే విషయం మనం మర్చిపోకూడదు. అయితే తన ఇంటికి అధికారిగా నియమించడమే కాదు, తన ఉంగరం పెట్టించాడు, గొలుసు వేయించాడు, రథమును ఎక్కించాడు, వందనము చెప్పించాడు, దేశమంతా ఊరేగించారండి. రాజు ఘనపరచ అపేక్షించు వారికి ఏం చేయాలి అని అడిగారు, గుర్తుందా మీకు? అహష్వేరోష్ మొర్దెకాయి గారిని ఘనపరచాలి అనుకుని హామాను గారిని అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఫరో రాజు మాత్రమే కాదు, చక్రవర్తి. రాజు గణపరిచే వ్యక్తి అలా ఉంటే చక్రవర్తి చేత గణపరచబడే వ్యక్తి ఇంకెంత గొప్పగా ఉంటాడు, చాలా. అందుకే చూసారుగా మీరు, ఉంగరం, గొలుసు, రథము, వందనము, ముందు జనులు వందనాలు చెప్తూ తిరుగుతూ ఉంటే వెనుక ఆయన యోసేపు గారు రథము మీద దేశమంతా తిరుగుతూ వచ్చారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఫరో గారే యోసేపు గారికి ఒక అమూల్యమైన పేరు పెట్టారు. ఫరో గారే యోసేపు గారికి ఒక అమూల్యమైన పేరు పెట్టారు, అదే జప్నత్పనేహు. ఐగుప్తు దేశంలో ప్రజలందరి పరిస్థితి భయంకరంగా ఉన్నప్పుడు వారిని రక్షించడానికి దేవుడు పంపిన ఒక రక్షకుడే యోసేపు గారు. అందుకే యోసేపు గారికి యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా మాట్లాడుకుంటాం మనం చాలా విషయాలు. పాపం విషయంలో ఆయన పారిపోయే విషయం కానివ్వండి, లేకపోతే రక్షించే విషయంలో యేసుక్రీస్తు వారు ఎలాగో యోసేపు గారు అలాగే అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి
పేరు మార్చారు. ఇక్కడ మనం గమనిస్తేనండి, అన్య రాజులు వారి దగ్గరకు వచ్చిన వారికి తప్పకుండా పేర్లు మార్చుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం కదా, యోసేపు గారికి పేరు మార్చబడింది. ఏమని? జప్నత్పనేహు అని. అలాగే దానియేలు గారికి పేరు మార్చబడింది. ఏమని? బెల్తెషాజర్ అని మనం చూస్తాం కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా అలాగే ఎస్తేరు గారికి పేరు మార్చబడింది. హదస్ ఆమె మొదటి పేరు. కాబట్టి అన్య రాజుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థితిని బట్టి కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి కానీ దేవుడు వారి పేరు మారుస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా జప్నత్పనేహు అనే పేరు యోసేపు గారికి పెట్టబడింది. కారణం, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇబ్బందిని తొలగించడానికి ఒక రక్షకునిగా, విమోచకునిగా ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళారు కాబట్టి. బాగుంది. అయితే పేరు పెట్టడం మాత్రమే కాదు, యోసేపు గారికి పెళ్లి కూడా ఫరోనే చేస్తున్నారు. ఏమండి, రాజు సమక్షంలో యోసేపు గారికి వివాహం అవుతుంది అంటే ఇక ఆ వధువు గురించి మనం ఆలోచించాలి. ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా యోసేపు గారికి అన్ని రకాలుగా తగిన వ్యక్తినే సెలెక్ట్ చేస్తారు కదా. ఇక్కడ మనం గమనిస్తే ఆసెనత్ గారు యోసేపు గారికి తగిన అన్ని విధాలుగా తగిన భార్య అయి ఉంటుంది. అందుకే ఫరో ఆమెను సెలెక్ట్ చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఐగుప్తు దేశం అంతా ఫరో చేతిలో ఉంది, యోసేపు గారి చేతిలో కూడా ఉంది. ఐగుప్తీయులు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు అందంగా ఉంటారు. అందంగా ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే వదిలిపెట్టరు. మంచి హైటు, వెయిట్, కలరు, కర్లీ హెయిర్తో చాలా అందంగా ఉంటారట ఐగుప్తీయులు. కాబట్టి మరి ఐగుప్తు దేశంలో చాలామంది అందగాళ్ళు ఉన్నప్పుడు రాజకుమార్తెలలో ఎవరో ఒకరిని చేయొచ్చుగా. ఫరో చేతి కింద చాలామంది ఉండుంటారు కదా, ఆ వంశంలో ఆ ఇంటి వారిలో చేయొచ్చు కదా. ఎందుకు యాజకుని కుమార్తెని చేస్తున్నారు అంటే, నేను అనుకున్న అభిప్రాయం, యాజక కుటుంబం అంటే భక్తి విషయంలో బాగా ఉండుంటారు. ఆమె చేసే భక్తి అన్ని దేవతలది అయ్యుండొచ్చు, కానీ ఆమె నమ్మిన దైవం విషయంలో ఆమె చూపించే భక్తి ఆ దేశంలో ఉన్న మిగిలిన వారందరికంటే ప్రత్యేకంగా అనిపించుంటుంది ఫరోకి. వాస్తవంగా యోసేపు గారికి వివాహం చేయాలి అంటే ఎవరో కంటికి కనిపించిన అమ్మాయిని, ఆ వయసుకు తగిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయటం కాదు. ఇప్పుడు యోసేపు గారు ఐగుప్తు దేశంలోనే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి. 2, యోసేపు గారు కూడా అందగాడు కదా, రూపసి అందగాడు. మనం చదువుకుంటాం ముందు అధ్యాయాల్లో. అందగాడు, జ్ఞానవంతుడు, చురుకైనవాడు, ఫరో మెచ్చినవాడు. ఇలాంటి వ్యక్తికి భార్య అంటే ఫరో తప్పకుండా పరీక్షించే ఉంటాడు తన రాజ్యంలోని కన్యకలందరినీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అహష్వేరోషు అంటే ఎస్తేరు గారి భర్తగా ఉన్న ఆయన, ఎస్తేరు గారి కంటే ముందున్న వస్తీ ఆయనకు భార్యకు తొలగించబడి మరొక స్త్రీని సెలెక్ట్ చేయాలి అంటే రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ పిలిపించారు. రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు సుగంధ ద్రవ్యాలతో వారిని అలంకరించి వంతుల చొప్పున రాజు దగ్గరికి పంపించారు. అంటే ఒక రాజుకు భార్య అయ్యే ఆమెను ఉన్నవాళ్లలో అందగత్తె అయి ఉండాలి, కన్యక అయి ఉండాలి, మరియు వారిని ప్రత్యేకంగా అలంకరించి రాజు మనసు నచ్చేలా చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచిస్తే యోసేపు గారి విషయంలో కూడా ఫరో ఇలాగే జరిగించుంటాడు. ఎందుకంటే ఆనాటి రాజులకు అది అలవాటు. ఖచ్చితంగా యోసేపు గారికి వివాహం చేయాలి అనగానే ఫరో ఏం చేస్తుంటాడు అంటే, మన రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ తీసుకురమ్మని ఉంటాడు, వాళ్ళందరినీ ప్రత్యేకంగా అలంకరించమని ఉంటాడు. అందులో యోసేపు గారి మనసుకు నచ్చిన ఆమెను వివాహం చేస్తుంటాడు. ఇది మనం అహష్వేరోషు ఎస్తేరు గారిని బట్టి మాట్లాడుకుంటున్న విషయం. యోసేపు గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన మాటను చూసి ఫరోకి యోసేపు గారు నచ్చారు. దానికి ఎగ్జాంపుల్, సౌలు గారి ముందు దావీదు గారు నిలబడినప్పుడు యోనాతాను గారు ఆకర్షించి స్నేహం చేయడం మనం గుర్తు చేసుకున్నాం. ఇక 2, పేరు మార్చారు. ఇది అన్ని రాజుల దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి పెట్టబడిందే. హనన్యా, మిషాల్, అజర్యా గారికి పెట్టారు, దానియేలు గారికి పెట్టారు, ఎస్తేరు గారికి పెట్టారు.
ఇలా మనం చూస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళిన వారందరికీ పేర్లు మార్చబడేవి. వారి దేవతల పేర్లు కానీ, వారు నమ్మే వారి అందగాళ్ళ పేర్లు కానీ, దేవుళ్ళ పేర్లు కానీ వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవారు. సో ఇక్కడ ఈయన ఒక గొప్ప వ్యక్తి అని, దేవుని ఆత్మ కలిగిన వాడని, వివేక జ్ఞానములు కలిగిన వాడని ఫరో గుర్తించి పేరు మార్చాడు. ఇది మనం గుర్తించాలి. ఇక మూడో విషయం ఏంటి అంటే, యోసేపు గారికి వివాహం చేయాలని ఫరో నిర్ణయించుకున్నాడు. తన తర్వాత స్థానం ఇచ్చాడు, తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వివాహం జరుగుతుంది అంటే అది ఫరో ఇంటిలో వివాహంలా ఉంటుంది. మరి ఫరో ఇంటిలో వివాహం అంటే, ఇంకా చెప్పాలంటే ఫరో కుమారునికి వివాహం లాంటిది అనుకుంటే ఖచ్చితంగా ఆ రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ పిలిపించుండాలి. అందులో అందమైన అమ్మాయిని, జ్ఞానం కలిగిన అమ్మాయిని, భక్తి కలిగిన అమ్మాయిని, యోసేపు గారి జీవితానికి అనుకూలమైన వ్యక్తినే ఖచ్చితంగా ఫరో సెలెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫరో సెలెక్ట్ చేయడానికంటే ముందు దేవుడు సెలెక్ట్ చేసి ఉండాలి. ఇంతకాలం దేవుడు పెట్టిన పరీక్షకు నిలబడి విజయాన్ని సాధిస్తే అతని జీవితంలో జీవిత భాగస్వామిగా వచ్చే స్త్రీ తప్పకుండా అతనికి అన్ని రకాలుగా సహకరించేదై ఉండాలి. ఎందుకంటే పరీక్షను దాటిన తర్వాత జరుగుతున్న వివాహం ఇది. కాబట్టి ఫరో ఎందుకు రాజకుటుంబంలోని స్త్రీని కాకుండా యాజక కుటుంబంలోని స్త్రీని సెలెక్ట్ చేసి ఉంటారు అంటే, ఒక విషయం అని చెప్పొచ్చు, ఈమె భక్తి విషయంలో చాలా గొప్పదై ఉంటుంది. ఇక 2, భక్తి విషయంలో గొప్పదే కాదు, భర్త దగ్గరకు వచ్చిన తర్వాత భర్త దేవుడే తన దేవుడిని నమ్మగలిగిన స్థితి కలిగిన స్త్రీగా గుర్తించుంటారు. మనం ఆసనత్ గారిని యోసేపు గారి వివాహం చేసుకునేటప్పటికి 30 సంవత్సరాల వయసు అయింది. ఇక ఆసనత్ గారి జీవితంలో మనం గుర్తించవలసిన విషయాలు ఏంటి అంటే, ఖచ్చితంగా యోసేపు గారి మనస్సుకు, యోసేపు గారి జీవితానికి, యోసేపు గారి ఆధ్యాత్మిక స్థితికి అన్ని రకాలుగా సహకరించే స్త్రీ అయి ఉంటారు ఈమె. అందుకే ఫరోనే ఆమెను సెలెక్ట్ చేసి యోసేపు గారికి వివాహం చేశారు. నిజంగా ఈమె జీవితం అలాంటిదేనా? అసలు స్త్రీలు అలా ఉంటారా? భర్త దేవుడే తన దేవుడిని నమ్మగలిగే స్త్రీలులా ఉంటారా అందరూ అంటే, కొందరు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. కానీ ఈమె జీవితాన్ని మనం చూస్తే లేని స్త్రీకైతే మనకు కనిపించరు. భర్తల దగ్గరకు వచ్చాక భర్త దేవుడు కాకుండా తన దేవుడినే భర్త కూడా తా దేవుడిగా భావించాలని జీవించిన స్త్రీలు ఉన్నారు, యెజబేలు, అతల్య లాంటి వారు. కానీ ఈమె జీవితాన్ని మనం చూస్తే ఈమె ఎవరి లక్షణాలు ఈమెలో ఉన్నట్టు కనిపిస్తుంది అంటే, శారా గారి లక్షణాలు ఈమెలో కనిపిస్తాయి మనకి. ఎలా అంటే, అబ్రహాము గారు ఒక కన్య కుటుంబంలో నుండి బయటకు వచ్చినవారు. శారా గారు అబ్రహాము గారిని వివాహం చేసుకునే నాటికి ఒక అన్యురాలే. దేవుడు దర్శించింది అబ్రహాము గారిని. దేవుడు దర్శించిన అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడి బయటకు వచ్చినప్పుడు, నేనెందుకు నీతో రావాలని ప్రశ్నించలేదు శారా గారు. అలాంటి ఒక విశ్వాసురాలైన తల్లికి తగినట్టుగా ఉండే తనయే ఆసనత్ గారు. ఎందుకంటే, నేను విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించిన దానను, నా తండ్రి సూర్యదేవుడిని ఆరాధించే యాజకుడు, నేను యెహోవా దేవుడిని పూజించే ఆరాధించే యోసేపు గారిని ఎలా వివాహం చేసుకోను అనలేదు ఆసనత్ గారు. అంటే తాను అప్పటి వరకు విగ్రహారాధికురాలైనా, అన్యదేవతని ఆరాధించేవారే అయినా, యోసేపు గారి యొక్క స్థితిని గమనిస్తూ ఉంటారు కదా, దేశమంతా గమనించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఏ నోట ఎల్లక్కర్లా. వాస్తవంగానే అక్కడ జరుగుతున్న కరువు, ఆ సమయంలో యోసేపు గారు చేస్తున్న పనులన్నీ వారు గుర్తించారు. కాబట్టి అతన్ని చూడగానే యోసేపు నమ్మిన దేవుడే గొప్పవాడని ఆసనత్ గారు కూడా అనుకొని ఉండొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఐగుప్తు దేశంలో ఉన్న గారడీ విద్య కలిగిన వారు, మాంత్రికులు, జ్ఞానము కలిగిన వారు అందరినీ పిలిపించారుగా. అందులో అన్యదేవతలను ఆరాధించే యాజకులందరూ కూడా పిలిపించుంటారుగా. వీళ్ళెవ్వరూ చెయ్యలేని పని యోసేపు గారు చేయగలిగారు, తాను నమ్మిన దేవుని బట్టి. కాబట్టి అప్పటికే నా అభిప్రాయం ప్రకారం అయితే ఆసనత్ గారు కూడా అప్పటికే ఆలోచిస్తూ ఉండుంటారు. ఏమని అంటే, ఈ దేశంలో పుట్టాము, ఇక్కడ దేవతలను ఆరాధిస్తున్నాము, మన దేవతలు చేయలేని పని యోసేపు గారి యొక్క దేవుడు చేశాడు, అంటే ఆయనే గొప్పవాడు అనేది ఫరో మొదలుకొని సామాన్యుల వరకు గుర్తించుంటారు. ఆ గుర్తించిన వారిలో ఆసనత్ గారు కూడా ఒకరై ఉంటారు.
నేను అనుకునే మాట ఏంటి అంటే, ఒక అన్యజాతి కుటుంబానికి చెందినప్పటికీ యోసేపు గారిని వివాహం చేసుకోవాలనుకునేటప్పటికే ఆమెలో మార్పు వచ్చుండాలి. తాము విశ్వసించే దేవుని కన్నా, వారు ఆరాధించే దేవతల కన్నా యోసేపు దేవుడే గొప్పవాడు అనే విషయం ఆసనత్ గారు కూడా విశ్వసించుంటారు. కాబట్టి యోసేపు గారికి భార్య కాగలిగింది. భార్య అయిన తర్వాత ఆయనను ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఆ పూజలు చేసే విషయంలో విసిగించినట్లు కానీ మనం చూడం. ఇక్కడ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే సొలొమోను గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మహాజ్ఞానవంతుడైన సొలొమోను గారే అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకుంటే వారు తమ దేవతల వైపు త్రిప్పివేశారు. కానీ ఇక్కడ ఆసనత్ గారు అలా చేయలేదు. ఆమె యోసేపు గారి దేవుణ్ణి ఆరాధించింది ప్రియులారా. కాబట్టి ఆసనత్ గారి జీవితంలో మనం నేర్చుకోదగిన విషయాలు ఏంటి అంటే, ఈమె జ్ఞానానికి వారసురాలు అనే అర్థం అని చెప్పుకున్నాం కదా పేరు. నిజంగానే వారసురాలు. ఎలాగూ అంటే జ్ఞానంగా ఆలోచిస్తుంది. ఐగుప్తు దేశంలో ఎంతమంది విద్య కలిగిన వారు ఉన్నారే, సకల విద్యలు తెలిసిన వారు, వారెవరూ చేయలేనిది యోసేపు చేయగలిగారంటే ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడు. సో ఆయన నమ్మిన దేవుణ్ణే మనము నమ్మాలి అనే ఆలోచనలో ఉందేమో, లేక నమ్మిందో, మనసు దేవునికి నచ్చిందో, కారణాలు మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం యోసేపు గారికి భార్య కాగలిగింది. భార్య అయిన తరువాత తన భర్తను తన దేవతల వైపు అయితే తిప్పలేదు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. ఆసనత్ గారు యోసేపు గారికి భార్య అయిన తర్వాత శారా గారికి వలె భర్తకు లోబడి జీవించారే కానీ సొలొమోను గారి భార్యలకు వలె ఆయనను సహితం వారి దేవతల వైపు త్రిప్పినది కాదు. అంటే ఈమె ఖచ్చితంగా ఒక జ్ఞానవంతురాలు. ఇక ఆసనత్ గారిలో మరో స్త్రీని కూడా మనం చూడొచ్చు. ఆమె ఎవరు అంటే రిబ్కా గారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఆసనత్ గారిని వివాహం చేసుకున్న తర్వాత యోసేపు గారు 2 కుమారులకు జన్మనిచ్చారు. వారెవరో ఒకసారి చూద్దాం మరలా. ఆదికాండము 41వ అధ్యాయము 50-51 వచనాలు చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు గారు ఇలా అంటున్నారు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. యోసేపు ఆసనత్ గారులకు పుట్టిన మొదటి కుమారుడే మనష్షే. మనష్షే అనే పేరుకు అర్థం మరచుట. మనష్షే గారు పుట్టే వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆసనత్ గారు తన జీవితంలోనికి వచ్చే వరకు, లేక ఫరో గారు యోసేపు గారిని హెచ్చించే వరకు యోసేపు గారి జీవితంలో ఒక రకమైన బాధ మిగిలిపోయింది. అదేంటి అంటే, నా తండ్రి ఇంటి వారిని విడిచి వచ్చా, నేను వారిని మరువలేక ఉన్నా, నా తండ్రి ఎలా ఉన్నాడో, నా తమ్ముడు ఎలా ఉన్నారో ఆ బాధ ఆయనకు ఉండేది. ఎట్టకేలకు అన్నలు కలిసిన తర్వాత అది కాస్త తీరింది. తండ్రి దగ్గరకు వచ్చాడు, తమ్ముడు దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ బాధ తీరింది. అయితే మనం గమనించినట్టయితే వారు దగ్గరకు వచ్చే వరకు ఆ బాధ ఆయన వెంటాడుతూనే ఉంది. అయితే యోసేపు గారికి ఉన్న బాధ ఎప్పుడు తీరింది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆసనత్ గారు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత, మనష్షే గారు పుట్టిన తర్వాత. ఏమండి, ఆసనత్ గారు యోసేపు గారి జీవితంలోనికి రావడానికి, మనష్షే గారు పుట్టడానికి రిబ్కా గారికి ఏంటి సంబంధం అనిపించవచ్చు మీకు. ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం ప్రియులారా. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. ఎవరిని? రిబ్కా గారిని. ఈ అధ్యాయం అంతా ఏం జరుగుతుందంటే, అబ్రహాము గారి దాసుడు ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి సొంత ఊరు వెళ్ళారు, హారాను. అక్కడ నుండి రిబ్కా గారిని తీసుకొచ్చారు. ఆ రిబ్కా గారు ఇస్సాకు గారిని కలిసినప్పుడు చేస్తున్న పని అనమాట. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను.
అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. ఇక్కడ ఏం జరుగుతుంది? రిబ్కా గారు ఇస్సాకు గారి జీవితంలోనికి వచ్చిన తరువాత కోల్పోయిన తల్లి యొక్క బాధ ఆయన మర్చిపోగలిగారు. ఆ బాధ తీరింది. రిబ్కా గారు ఇస్సాకు గారి జీవితంలోనికి వచ్చినప్పుడు అప్పటి వరకు తల్లి లేని బాధ అనుభవిస్తున్న ఇస్సాకు గారికి ఆ దుఃఖ నివారణ జరిగింది. ఈ సందర్భాన్ని మనం ఇప్పుడు ఆసెనతు గారి దగ్గర జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆసెనతు గారు ఎప్పుడైతే యోసేపు గారి జీవితంలోనికి వచ్చారో వెంటనే దేవుడు గర్భాన్ని తెరిచి ఒక కుమారుని ఇచ్చారో, ఇటు ఆసెనతు గారు రావడం, మరొక వైపు కుమారుడు మనష్షే గారు రావడం వలన ఈ ఇద్దరిని చూసుకున్న వెంటనే యోసేపు గారు చెప్తున్న మాట, నేను గతాన్ని ఇప్పుడు మర్చిపోగలుగుతున్నాను అంటూ ఆ కుమారునికి పెట్టిన పేరే, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన కుమారునికి పేరు పెడుతున్నారు. అప్పటి వరకు బాధ అనుభవిస్తూనే ఉన్నారు ఆయన. ఆ బాధ ఆసెనతు గారి వలన సగం తీరితే మనష్షే గారి వలన పూర్తిగా తీరింది ప్రియులారా. ఎందుకు అంటే తన భార్యని చూసుకుంటూ, తన కుమారుని చూసుకుంటూ తన ఇంటి వారిని మర్చిపోగలిగారు. ఆ కొద్ది రోజుల్లోనే వాళ్ళు రావడం, ధాన్యాన్ని కొనుక్కోవడం ఎంత మనం గమనిస్తాం. కానీ అప్పటి వరకు చాలా బాధగా ఉన్నారు. కానీ ఆ బాధ ఎవరి వలన తీరింది అంటే ఆసెనతు గారి వలన తీరింది సగం. కుమారుని మంచిగా ఆ భర్తతో సహచర్యం చేసి సాటి అయిన సహకారిగా ఉండి ఒక కుమారునికి జన్మనివ్వడం వలన యోసేపు గారు పూర్తి స్థాయిగా తన తండ్రి ఇంటి వారిని మర్చిపోగలిగారు. కాబట్టి ఆసెనతు గారిలో కనిపించే మరొక స్త్రీ ఎవరు అంటే రిబ్కా గారు. ఒకటి, తాను అన్యురాలైనప్పటికీ భర్త దేవుణ్ణి విశ్వసించి భర్త దగ్గరకు వచ్చిన స్త్రీగా శారా గారు కనబడతారు మనకు ఆసెనతు గారిలో. ఇక రెండు, యోసేపు గారు అప్పటి వరకు పొందిన మనోవేదన తీర్చడానికి తన వంతు ప్రయత్నంగా తన జీవితంలోనికి వచ్చే ఆయనకు ఆనందాన్ని నింపారు ఆసెనతు గారు. ఇది రిబ్కా గారి జీవితానికి సంకేతంగా కనిపిస్తుంది. ఇక మూడు, చాలా అన్యోన్యంగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఎందుకంటే ఏ విషయంలో కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగినట్లు మనకు కనిపించదు, ఎలాంటి ఇబ్బందులు కలిగినట్లు మనకు కనిపించవు. చాలా మంచిగా వారి జీవితాలు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఈమె జీవితంలో ఏంటది అంటే, ఇక్కడ మనం మూడవ స్త్రీ, ఒక మాటలో చెప్పాలంటే తన అత్తగారైన రాహేలు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆసెనతు గారికి అత్తగారు ఎవరండి? యాకోబు గారు మామగారు అయితే రాహేలు గారు అత్తగారు. ఎందుకంటే యాకోబు గారికి రాహేలు గారికి పుట్టిన మొదటి కుమారుడే యోసేపు గారు. ఇప్పుడు యోసేపు గారికి భార్య ఆసెనతు గారు అంటే రాహేలు గారికి కోడలు. అయితే రాహేలు గారు చేసిన తప్పిదం ఆసెనతు గారు చేయలేదు. ఏంటి రాహేలు గారు చేసిన తప్పిదం అని మనం ఆలోచిస్తే మనకు తెలుసు కదా. యాకోబు గారే మామగారింటికి వెళ్ళారు. యోసేపు గారు కావాలని మామగారింటికి రాలేదు, కానీ వచ్చిన చోటే మామగారు ఇల్లు అయింది, ఐగుప్తు దేశం. అయితే యాకోబు గారు మామగారింటికి వెళ్ళారు. అక్కడ మొదటి చూసిన మరదలైన రాహేలు గారు అందంగా ఉన్నారు, నచ్చారు, మనసు పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. లేయ గారిని వివాహం చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. అప్పటికి 10 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. వాళ్ళతో పాటు కొంత ఆస్తిని సమకూర్చుకున్నారు. ఆ ఆస్తితో యాకోబు గారు తిరిగి మరల తన తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో రాహేలు గారు తన తండ్రి ఇంటి నుండి ఒక గృహదేవతను దొంగిలించి తెచ్చుకున్నారు. ఎందుకు అంటే బావ నచ్చాడు, బావ బలంగా ఉన్నాడు, బావ అందంగా ఉన్నాడు. అంటే యాకోబు గారు అందంగా ఉన్నాడు, మనకు తెలిసిందే, ఇద్దరు సుందరులే, యాకోబు గారు ఏసావు గారు కూడా. అలాగే యాకోబు గారు బలవంతుడు కూడా. ఎలా? వాళ్ళ మామగారు ఊరు వెళ్ళినప్పుడు ఊరి బయట బావి దగ్గర ఒక పెద్ద దాని మీద, బావి మీద మూత ఉంటే దానిని ఆయన ఒంటరిగానే లేపగలిగాడు, బలవంతుడు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు యాకోబు గారు బలవంతుడు, అందగాడు, చురుకైనవాడు, తన దగ్గరికే కోరి వచ్చినవాడు. ఇన్ని చూసి ఆయనను మోహించింది లేదా ప్రేమించింది, వివాహం చేసుకున్నారు రాహేలు గారు. అయితే ఎంత ప్రేమించినా, ఎంతగా ఇచ్చేసినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తండ్రి ఇంటి నుండి ఒక ఆనవాళ్ళు తెచ్చుకుంటుందామె. అది దేవునికి నచ్చనిది. ఈ పని ఆసెనతు గారు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆమె కూడా ఒక అన్య కుటుంబంలో జన్మించిన ఆమెగా.
ఆమె కూడా కన్య కుటుంబంలో జన్మించినామేగా, అప్పటి వరకు విగ్రహారాధన చేసినామేగా, మరి ఆ ఇంటిలో యాజకత్వం చేసినామేగా, పూజలు అంటే ఆ దేవతకి ఎలా బలి ఇవ్వాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలా అక్కడ ఉండాలి అనేవన్నీ బాగా తెలిసినామే ఆమె. కాబట్టి అయ్యో నిన్న మొన్నటి వరకు నేను నా తండ్రి ఇంట విగ్రహారాధన చేసిన దానను, ఇప్పుడు ఒకేసారి అంటే నేను మార్చుకోలేను. యోసేపు అంటే జ్ఞానవంతుడు కనిపిస్తుంది, తెలివి కలిగిన వాడు, గొప్ప అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఓకే, కానీ నా తండ్రి ఇంటి నుండి నేను ఒక దేవతను తెచ్చుకుంటానని మాత్రం ఆసనత గారు అనలేదు. సమస్తాన్ని అలా విడిచి భర్త కొరకు వచ్చిన స్త్రీ ఆమె. శారా గారిలా జీవించారు, రిబ్కా గారిలా భర్తకు తోడుగా ఉన్నారు. రాహేలు గారు చేసిన మిస్టేక్ ఆమె చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శారా గారిని, రిబ్కా గారిని, రాహేలు గారిని ఫిల్టర్ చేస్తే వచ్చిన రూపమే ఆసనత్ గారు. కావలసిన మంచి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న స్త్రీగా కనబడతారు ఆమె మనకు. బహుశా అందుకేనేమో దేవుడు యోసేపు గారి జీవితంలో జీవిత భాగస్వామిగా ఆమెను నిర్ణయించారు. వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా బ్రతికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంటే చక్రవర్తులు లేకపోతే ఫరో సంరక్షణలో ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాం కానండి, ఇక్కడ మనం ఆలోచిస్తే అసలు ఫరో గారు ఎందుకు వివాహం చేయాలనుకున్నారు? యోసేపు గారు అంతగా నచ్చారు, ఆయన పనులు నచ్చాయి, ఆయన మాట నచ్చింది. ఈ సందర్భంలో మీకు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అంటే చురుకైన వారు, జ్ఞానం కలిగిన వారు రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ మధ్య కాలంలోనే మీకు నేను ఒక విషయాన్ని చూపించాను, మరొకసారి నీకు తెలియచేస్తాను. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒక్కని సొలొమోనుకు విరోధముగా రేపెను. ఈ హదదు ఎవరు అంటే ఎదోమీయుడు, చురుకైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, బలవంతుడు. ఇతనేం చేశాడు అంటే ఎదోమీయుల మీదకి దావీదు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, యోవాబు గారు దావీదు గారు యుద్ధాన్ని చేసి చంపేస్తున్నప్పుడు ఈ హదదు తండ్రి ఈయననేం చేశాడంటే కొంతమందిని ఇచ్చి నువ్వు ఐగుప్తు దేశానికి పారిపోని పంపించేశాడు. ఈ హదదు ఫరో దగ్గరకు వచ్చాడు. ఐగుప్తు చక్రవర్తులను ఫరోలే అంటాం కదా. ఫరో దగ్గరకు వస్తే హదదులోని మంచితనం, హదదులోని చురుకుతనం, హదదులోని పనితనం నచ్చినటువంటి ఫరో ఏం చేశాడంటే తన భార్య చెల్లెల్ని ఇచ్చి హదదుకు వివాహం చేశాడు. ఈ సందర్భాన్ని కనుక మనం యోసేపు గారి దగ్గర జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇది తర్వాత జరిగినప్పటికీ అలా ఫరో హదదు గారిని తన భార్యను తహ్పెనేసు సహోదరికి ఇచ్చి పెళ్లి చేయడానికి కారణం బహుశా చరిత్రలో యోసేపు ఆసనతలు అయి ఉండొచ్చేమో. ఎందుకంటే చరిత్రలో జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కాబట్టి. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే చురుకైన వాడు, తెలివైన వాడు, భక్తి కలిగిన వాడు, మంచివాడు, అందగాడు అయిన యోసేపు గారు ఫరో దగ్గర ఉన్నాడు కాబట్టి తనని కుమారునిగా భావించుండొచ్చు ఫరో. అతని వివాహం చేయడం తన ఇంట్లో వివాహంగా భావించుండొచ్చు. అందుకే అన్ని రకాల తగిన గుణవతి అయిన స్త్రీని యోసేపు గారికి భార్యగా తెచ్చారు. అంటే ఖచ్చితంగా యోసేపు గారి పనితనాన్ని చూసి ఫరో మెచ్చి చేసిన వివాహం అయి ఉండాలి ఇది. ఎంతమంది కనిపిస్తున్నారు మీరు గమనిస్తున్నారా? ఆసనత్ యోసేపు గారి జీవితంలో ఇటు విశ్వాస వీరులు కనిపిస్తున్నారు, పనిలో చురుకైన వారు కనిపిస్తున్నారు, రాజకుటుంబానికి చెందిన వారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజకుటుంబాలలో ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారివి త్రోసివేసి మంచి వాటిని అలవర్చుకున్న స్త్రీగా కనపడుతున్నారు మనకు ఆసనత్ గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడే మనకు మరొక స్త్రీ కూడా కనిపిస్తారు, అతల్య గారు. అలాగే ఇక్కడ మరొక స్త్రీ కనిపిస్తారు, యెజబేలు గారు. ఏం చేశారు యెజబేలు గారు? అన్య జాతి స్త్రీనే, రాజు కాబట్టి అహాబు దగ్గరికి భార్యగా వచ్చింది. వచ్చిన తర్వాత భర్తను రాజుగా ఉంచలేదు, ఆమె రాణి. యెజబేలు రాణి అనే మాట మనం పలుకుతూ ఉంటాం. భర్తను భర్త స్థానంలో ఉంచకుండా ఒక నీచ స్థితికి దిగజార్చి పెత్తనమంతా వెలిగించిన స్త్రీగా కనబడతారు మనకి యెజబేలు గారు. కానీ ఆసనత్ గారు అలాంటి స్త్రీ కాదు. ఆఖరి క్షణము వరకు తన భర్తకు విధేయురాలై యోసేపు గారిని ఉన్నతంగా ఉంచిన స్త్రీగా కనబడతారు మనకి. ఏ విషయంలో కూడా ఆమె అబ్జెక్షన్ చేసినట్టు కానీ, ఆటంకపరిచి యోసేపు గారిని బాధ పెట్టినట్టు కానీ మనం ఎక్కడ చూడం. ఎలా చెప్పగలమంటే వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కరువు వచ్చింది కదా, ఆ తర్వాత కదా అన్నలు వచ్చి కలిశారు. మరి అన్నల కొరకు బండ్లు పంపించేటప్పుడు కానీ,
అన్నలు ఇంటి దగ్గర నుంచి అందరిని తీసుకొచ్చినప్పుడు కానీ, వారిని ఒక మంచి ప్రదేశమైన గోషాను దేశంలో పెట్టేటప్పుడు కానీ ఆసనత గారు ఆటంకపరిచినట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు ప్రియులరా. ఆమె గనక ఆటంకపరిస్తే యోసేపు గారు అంత బాగా చేయగలరా? చేయలేరు. ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు ఏ ఉద్దేశంతో స్త్రీని చేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే స్త్రీగా ఉన్నారు ఆసనత గారు. ఒకవైపు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు, మరొక వైపు విశ్వాస వీరవనితలందరినీ తమ తల్లులుగా భావించి వారిలోని మంచి లక్షణాలని తనలోనికి తెచ్చుకున్నారు. మరొక వైపు రాణీలలో చెడ్డవారందరూ చేసిన తప్పిదం తన జీవితంలో జరగకుండా చూసుకుంటున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె జీవితాన్ని గురించి 3 సందర్భాలు, అది కూడా యోసేపు గారికి పిల్లలను కనిన సందర్భాలు మాత్రమే మనకు వ్రాయబడినప్పటికీ బైబిల్లోని అందరు స్త్రీలను తీసుకుంటే, అందరిలోని మంచి లక్షణాలు మాత్రమే తీసుకుంటే, అందరి మంచి లక్షణాలను రంగరించి ఒక పోత పోస్తే ఏర్పడిన రూపమే ఆసనత గారు. అందుకేనేమో బహుశా దేవుడు ఆమె పేరుతో సహా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడానికి ఇష్టపడ్డారు ప్రియులారా. దేవుడు స్త్రీని ఏ ఉద్దేశంతో చేశారు ఆ ఉద్దేశాన్ని ఆమె నెరవేరుస్తూ ఉన్నారు. దేవుడు పురుషునికి స్త్రీని ఎలా లోబడి ఉండమన్నారు, అలా లోబడిన శారా గారికి కుమార్తె, మునిమనవరాలినప్పటికీ కుమార్తెలా ఉన్నారు ఈమె ఆ విషయంలో. అలాగే రిబ్కా గారు భర్తకు శాంతినిచ్చి తల్లి బాధ నుండి నివారణ కలగడానికి ఎలా సహకరించారో ఈమె ఎలా సహకరించినట్టు కనిపిస్తున్నారు. అలాగే రాహేలు గారు పుట్టింటి మీద మమకారంతో, తండ్రి మీద నమ్మకంతో విసర్జించి రావాల్సిన వాటిని వెంట తెచ్చుకున్న తప్పిదం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. మరొక వైపు ఎన్ని రకాలుగా ఆమె జీవితం ఆనవాళ్ళుగా మాదిరిగా ఉండాలో అలా మాదిరిగా మలచుకున్న స్త్రీగా మనకు ఆసనత గారు కనిపిస్తున్నారు ప్రియులారా. సద్గుణ స్త్రీ, సుగుణవతి అయిన స్త్రీ ఎవరు అంటే ఆసనత గారు. అన్ని కుటుంబమే అయినా, తండ్రి ఇంట్లో అప్పటి వరకు విగ్రహారాధన చేసిన, భర్త దగ్గరకు వచ్చాక భర్త అడుగు జాడల్లో నడిచిందామె. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అతల్య గారు కానీ యెజబేలు గారు కానీ తమ పిల్లలను దుర్మార్గంగా పెంచారు. భర్తలను వశపరుచుకోవడమే కాదు, పిల్లలను దుర్మార్గంగా పెంచారు. బైబిల్ గ్రంథంలో తమ పిల్లలను దుర్మార్గంగా పెంచిన తల్లిగా నమోదు చేయబడిన పేరు ఏదైనా ఉంది అంటే అది అతల్య గారి పేరు. కానీ ఆసనత గారు అలా చేయలేదు. ఏ ఉద్దేశంతో యోసేపు గారు తన 2 కుమారులకు పేర్లు పెట్టారో వారి జీవితాలు అలా ఉండేలా మలచిన స్త్రీ, భర్తకు తగినట్లుగా బిడ్డలను ఎలా పెంచాలో అలా పెంచిన స్త్రీగా ఆసనత గారు మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. నిజంగా 2 కుమారులకు పేర్లు పెట్టారు యోసేపు గారు. పేర్లకు కూడా ఒక అర్థం ఉంది. పేర్లకు కూడా ఒక అర్థం ఉంది. ఈ మధ్యలోనే మనం మాట్లాడుకున్నాం కదా, పేరుకు తగిన జీవితాలు మనవి ఉండాలి. యెదీద్య గారి గురించి మనం మాట్లాడుకున్నాం. యెదీద్య అంటే యెహోవాకు ప్రియుడు. దేవుడు అతన్ని పుట్టించేటప్పుడు ప్రియముగా ఎంచి పంపించారు. కానీ తన బ్రతుకులో దేవునికి నచ్చినట్లు జీవించలేకపోవడం చేత ఆ పేరుకు సార్థకత చేకూర్చుకోలేకపోయారు ఆయన. కానీ ఆసనత గారు భర్త దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఇటు భర్తకు కానీ, అటు తండ్రికి కానీ, అటు రాజ్యానికి కానీ, వివాహం చేసిన ఫరోకి కానీ, అసలు తనను పుట్టించిన దేవునికి కానీ, తాను కన్న పిల్లలకు కానీ ఎవరికి అవమానము కలగకుండా అన్ని రకాలుగా మేనేజ్ చేయగలిగిన స్త్రీగా కనబడతారు మనకు ఆసనత గారు. భర్తకు మంచి సహకారి. నిజమండి, అంత ప్రార్థనాపరుడు, పాపమంటే పారిపోయిన వ్యక్తి, అన్నలు ద్వేషించి దూషించి చంపేయాలని ఆశ కలిగి పంపించినా వారిని క్షమించి హక్కును చేర్చుకున్న మనసండి ఆయనది. అలాంటి వ్యక్తికి భార్యగా ఏ విషయంలోనూ లోపం చేసినట్టుగా కనబడరు మనకు ఆమె అడ్డుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆమె అడ్డుకోవాలి అంటే, ఏమండి యోసేపు గారు, నువ్వు మంచివాడివని తెలివైన వాడివని ఫరో చేశాడు కాబట్టి నేను చేసుకుంటున్నాను, అంతేకాని నేను నాకు నచ్చినట్లే ఉంటాను, నా భక్తే నేను చేసుకుంటాను, మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పలేదు. భర్తకు తగినట్లుగా జీవించింది. భర్తకు తగినట్లుగా జీవించింది. అలాగే యోసేపు గారు తండ్రి ఇంటి వారిని తన దగ్గరకు తెచ్చుకున్నారు. ఏవో 4 పనులు అప్పచెప్పి వదిలేసేయండి, అంతేగాని మీరు అతిగా ప్రేమించొద్దు అని చెప్పలేదు. వాళ్ళకి శ్రేష్టమైన భూభాగాన్ని ఇచ్చి పోషించగలిగారు. అంటే భార్య సహకారం లేకుండా యోసేపు గారు చేసి ఉండరు. చేసిన అది ఇబ్బందిగా జరుగుతుంది ప్రియులారా. అంటే తన మామ ఇంటి వారిని తన స్వజనులుగా భావించి వారిని గౌరవించే విషయంలో, వారిని ప్రేమించే విషయంలో భర్తకు సాటి అయిన సహకారిగా ఉన్నారు ఆసనత గారు.
అంతేకాదు పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కానీ, పిల్లలను పెంచే విషయంలో కానీ ఎక్కడ ఆమె మనసుకు తగినట్లుగా, ఆమె పాత ప్రాచీన అలవాట్లకు తగినట్లుగా పిల్లలను పెంచాలనుకోలేదు. కానీ భర్త ఏ ఉద్దేశంతో వారికి పేర్లు పెట్టారో ఆ పేరుకు తగిన జీవితాలు వారు అనుభవించాలని కోరుకున్నాడో దానికి సహకరించి వారిని దేవునిలో పెంచిన తల్లిగా మనకు ఆమె కనిపిస్తూ ఉన్నారు. అవును, మనష్షే గారు, ఎఫ్రాయిము గారు నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు 12 గోత్రాలలో వారసులుగా నిలబడ్డారు కదండి. చెరో అర్ధ గోత్రాన్ని ఇచ్చారు కదా. ఎందుకు ఇవ్వగలిగారు? అది యోసేపు గారి మంచితనం మాత్రమేనా, లేక యాకోబు గారి గొప్పతనం మాత్రమేనా అంటే కాదు. ఇద్దరి మధ్యలో ఆసనత్ గారి సహకారం కూడా ఉంది. పెద్దవారి దీవెన పొందుకోవడానికి, తాత ముత్తాతల ఆశీర్వాదం పొందుకోవడానికి పిల్లలను ప్రేరేపించిన ఆమె చెప్పొచ్చు. ఇక్కడ యోసేపు గారు తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు పిల్లల్ని దీవెన ఇప్పించడానికి. అప్పుడు ఆమె అడ్డుకోవచ్చు. ఏమని అంటే, కావాలంటే మీరు వెళ్ళండి, మీ నాన్నగారికి నమస్కరించండి, దీవెనలు తెచ్చుకోండి, నా పిల్లలు మాత్రం అక్కడ తీసుకెళ్ళడానికి వీలు లేదు అనొచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు ఆమె ఏమి చేయలేదు. ఎక్కడ చూసినా అడ్డుకోవడానికి, ఆటంకపరచడానికి, యోసేపు గారికి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆసనత్ గారికి. కానీ అవేవీ చేయలేదు. బహుశా ఆమె మనసెరిగిన ఫరో అందుకే ఆమెను యోసేపు గారికి భార్యగా ఇచ్చారేమో. కానీ ఆయనకు ఫరోకి కూడా తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, యోసేపు గారి కొరకు దేవుడు ముందే నిర్ణయించిన స్త్రీ ఆసనత్ గారు. దేవుని సంకల్పాన్ని చక్కగా నెరవేర్చిన స్త్రీ ఆసనత్ గారు. ఈ రాత్రి దేవుడు ఆమె జీవితాన్ని మన ముందు ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వెలా ఉన్నావు ఓ స్త్రీ, ఒక కోడలుగా, ఒక మనవరాలుగా, ఓ అత్తగారిగా, ఓ తోటి కోడలుగా నీ జీవితం ఎలా ఉంది? నీ పుట్టింటి వారిని పొగుడుతూ ప్రాచీన అలవాట్లను విసర్జించలేక భర్త దగ్గరకు వచ్చిన తర్వాత కూడా భర్తకు అనుకూలంగా జీవించలేకపోతున్నావా? భర్త భక్తిపరుడైతే ఒకసారి ఆలోచించు. నిజంగా భక్తి కలిగిన భర్తలకు భార్యలుగా వెళ్ళిన వారి జీవితం ధన్యం, అది కాపాడుకుంటే. కానీ భర్త చేసే భక్తి చేతకానితనంగా భావించి విచ్చలవిడిగా తిరగాలనుకునే స్త్రీలు ఆసనతులు కాలేరు. అలాంటి స్త్రీలకు గొడ్డలి పెట్టు లాంటిదే ఈరోజు దేవుడు మన ముందు పెట్టిన ఆసనత్ గారి జీవితం. ఎందుకంటే ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చిన భక్తి కలిగిన ఒక భర్తకు భక్తి కలిగిన భార్యగా సహకరించిన స్త్రీ ఆమె. పేతురు గారు చెప్పారు కదా మనకేమని, భర్తను యజమానుడని పిలిచి లోబడినందువలన మీరు అలా జీవించినట్లయితే ఆమెకు పిల్లలు అవుతారు అన్నారు కదా. ఇప్పుడు మనం చెప్పొచ్చు, శారా గారికి మనవరాలు వరుసరీతిగా అయితే విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, భర్తకు లోబడే విషయంలో, భర్తకు సహకరించే విషయంలో నిజమైన కుమార్తె ఎవరు అంటే ఆసనత్ గారు. శారా గారికి విశ్వాస విషయంలో కుమార్తె ఎవరు అంటే ఆసనత్ గారు. అవును, ఆమె సత్క్రియలని అలంకారంగా ధరించిన స్త్రీ. ఎందుకంటే దేవునికి లోబడింది, ఫరో గారికి లోబడింది, తండ్రి పొతిఫెరకు లోబడింది, భర్త యోసేపునకు లోబడింది, మామగారు యాకోబు గారికి లోబడింది. ఆమె జీవితం అంతా తనకంటే పెద్దవారైన వారందరికీ లోబడి విధేయత కలిగి సత్క్రియలు అనే అలంకారాన్ని ధరించుకున్న గుణవతి అయిన స్త్రీ. నిజంగా శారా గారి తర్వాత ముత్యం లాంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఆ సెకండ్ ప్లేస్ ఆసనత్ గారికి ఇవ్వచ్చు మనం. ఒక కన్య కుటుంబంలో నుండి వచ్చిన పెద్దవారందరికీ విధేయురాలై దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించి చరిత్రలో తన పేరును నిలుపుకున్న స్త్రీ ఆసనత్ గారు. ఈ రాత్రి ఇమిట్లో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా చెల్లెళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మీ భర్తలకు మీరు ఆసనత్ గారి లాంటి జీవితాన్ని ఇస్తున్నారా? ఆనందాన్ని ఇస్తున్నారా? లోబడి జీవించడం నేర్చుకుంటున్నారా? ఒక యెజబేలు అతల్య గారిలా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. యాజక కుటుంబం నుండి వచ్చింది ఆమె. రాజులని యాజకులుగా మార్చబడ్డాం మనము కూడా శారా గారికి కుమార్తెలా, రిబ్కా గారికి కుమార్తెలా, రాహేలు గారికి కుమార్తెలా, అంటే చేయకూడదు మానేసి కుమార్తెల్లా. మరొక వైపు దేవుడు ఏ ఉద్దేశంతో నిర్ణయించారో స్త్రీని, ఆ ఉద్దేశ ప్రకారం స్త్రీ ఎలా ఉంటే, ఎలాంటి అలంకరణ చేసుకుంటే బాగుంటుందో చెప్పిన పేతురు గారి మాటలకు తగినట్లుగా ఇలా చూసుకుంటేనండి, బైబిల్లో మంచి గుణవతి, సుబుద్ధి కలిగి జ్ఞానవంతురాలైన స్త్రీలందరినీ ఒక్కచోటుకు తెస్తే అందరినీ కలగలిపి సారాన్ని పిండితే వచ్చిన రూపమే ఆసనత్ గారు. ఇలాంటి లక్షణాలు మనలో ఎంతమందికి ఉన్నాయి?
లేవేమో. అందుకే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పిస్తున్నారు, నేర్చుకుందాం. ఆసనత్ గారిలా స్త్రీలు బలహీనమైన ఘటాలే అయినా భర్తకు లోబడాలి, దేవునికి లోబడాలి అని అనుకుంటే మాత్రం సాధించలేనిది ఏది ఉండదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు ఆసనత్ గారి జీవితాన్ని మన ముందు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆమె ఒక సుగుణ రాశి, సద్గుణ రాశి, చాలా అందమైన గుణవతి అయిన సుబుద్ధి కలిగిన, యెహోవాయే దానం చేశారు యోసేపు గారికి ఆమెను. అలాంటి స్త్రీ, ఇలాంటి స్త్రీలు కలిగిన భర్తలందరూ అదృష్టవంతులే. భర్తలందరికీ ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వాలని నా ప్రియ సహోదరులందరికీ విన్నవించుకుంటూ, ఇలా మనం మారాలి అంటే వాక్యాన్నే మనం కంఠహారంగా ధరించుకొని దివారాత్రులు ధ్యానించాలి. అలా ధ్యానించి ఆసనత్ గారిలో మన జీవితాలను మలచుకొని దేవుని చేత బల అనిపించుకొని పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.